సోది చెప్తామమ్మా సోది చెప్తాం, ఉన్నది లేనట్టు చెప్తాం, లేనిది ఉన్నట్టు చెప్తామని ఎన్కట్కి సోది చెప్పేటోళ్ళు వచ్చేది. పాపం వాళ్ళట్లా బతుకుదేరు కోసం ఆ కళను ఎంచుకొని ఊర్ల పొట్టి తిరుగుతుండేది. ఆ కళకే టెక్నాలజీ కళలు అద్ది ఆగమాగం చేస్తుండ్రు కొందరు ఫేకుగాళ్ళు. అసలు ఫేకుడే పెద్ద పోరంబోకు పనిరాయ్యా అంటే డీప్ ఫ్రై చేసినట్టు దాన్ని ఇంకా డీప్ ఫేక్ చేసి దురద తీసుకుంటుండ్రు. ఇగో ఆ డీప్ ఫేక్ వాళ్ళు రియల్ హీరో సోను సూద్ను కూడా ఇడిచిపెట్టలేదు. సోనుబాయ్ ఎంత దిల్లున్నోడో అందరికీ తెలిసిందేగా. కరోనా టైంలో అయితే ఎంతో మందికి అండగా నిలబడ్డాడు. తిండి లేనోళ్ళకు తిండి పెట్టిండు, తువ్వ కిరాయిలకు పైసలు లేనోళ్లకు బస్సులు కట్టి సొంతూళ్ళకు పంపించిండు, ఉపాధి లేనోళ్లకు ట్రాక్టర్లు ఆవులు ఇప్పించి ఆసరయ్యిండు. గిట్లనే దవాఖాన్ల పడ్డోళ్లకు ఆపరేషన్లకు పైసలు లేనోళ్లకు పెద్ద దిక్కయ్యిండు. ఇంకా ఇసుంటివి చేస్తానే ఉన్నాడు సోను సార్. ఇసుంటి మనిషి మీద ఎవడో దేర్ దిమాగ్గాడు డీప్ ఫేక్లు చేసి బద్నాం చేస్తుండ్రంట. ఇక దీని మీద సోను సార్ మస్తు ఫీల్ అయ్యిండు. ఎవడో బేకర్గాడు నా డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి అభిమానులతో చాటింగ్లు వీడియో కాల్స్ చేస్తుండట, మీదికెళ్ళి పైసలు అడుగుతుండట. చాలా మంది ఇది తెలవక నేనే నిజంగా పైసలు అడుగుతున్నానేమో అనుకుని పంపిస్తుండ్రంట. దయచేసి ఇసుంటి నమ్మకుర్రి అని రిక్వెస్ట్ చేసిండు సోనుబాయ్. సుషిన్ రానుల్లా ఫేకుగాలతోని డీప్ ఫేకుగాలతోని ఏసుంటి కష్టాలు పడ్డాయో. నిజంగానే ఈ నడమ ఈ కథలు ఎక్కువైనాయి. టెక్నాలజీకి వారెతూ అదెంత పెరిగితే అంత మోసాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని తప్పుడు పనికి వాడేసి కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ దాకా ఓ ఆట ఆడుకుంటారు కంత్రిగాళ్ళు. మొన్న ఆ మధ్య హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యి ఆగమాగం చేసింది. దీని మీద సెలబ్రిటీలంతా రెస్పాండ్ అయ్యి ఖండఖండాలుగా ఖండించిండ్రు. అంతెందుకు, దేశానికి పెద్ద మనిషి అయిన మోడీ సార్నే డీప్ ఫేక్లతో ఆడేసుకుండ్రు. ఆలియా భట్, కాజోల్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, సచిన్ టెండూల్కర్ ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టు షాన్నే ఉంది. నిజంగా ఏడికంచేస్తారో ఏమో ఈ ఫేకుడు రాయలు. వాళ్ళు ఏడుంటారో గానీ వాళ్ళ నా కుర్షీ మడతబెట్టి టూ